హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను మహి బ్లాగ్స్. ఈరోజు కద్దు కక్కీర్ చేస్తున్నాను. ముందుగా సోరకాయని కట్ చేసుకొని తురుముకొని పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సోరకాయని తురుముకున్నాం కదా, దీన్ని వాటర్ లేకుండా ఇలా పిండుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాం. ఆ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు మనకు నెయ్యి వేడెక్కింది. ఇందులో బాదాం జీడిపప్పు వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ వేగినాయి. మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మన సొరకాయ తురుముని వేయించుకుందాం. సొరకాయ తురుము వేయించుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు మనకు సొరకాయ తురుము వేగిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇంకొక బౌల్ పెట్టుకొని ఇందులో 1 లీటర్ మిల్క్ వేసుకుందాం. ఇప్పుడు మనకు పాలు మరిగిపోయి ఇందులో ఇప్పుడు వేయించుకున్న సొరకాయ తురుముని వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతుంది. ఇందులో కొంచెం ఇలాచి వేసుకుందాం. ఇప్పుడు మనకు పాలల్లో సొరకాయ తురుము ఉడికిపోయింది. ఇప్పుడు 2 కప్పుల చక్కెర తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. కలిపి ఒక 2-3 మినిట్స్ బాయిల్ కలుద్దాం. షుగర్ కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దింపేసుకుందాం. ఇప్పుడు మనకి కద్దు కక్కీర్ ఉడికిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసుకొని దింపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ వేసుకొని టేస్ట్ చేద్దాం.